గ్రూప్ ల స్టేటస్ లను అయితే షేర్ అయితే చేయండి, మంచి సపోర్ట్ అయితే చేయండి. పనిష్మెంట్ అయితే ఇస్తాం, ఛాలెంజ్ అయితే చేద్దాం. ఇప్పుడు హలో గైస్, మీకు మా ఛానల్ కి స్వాగతం. మేమైతే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఇప్పి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అయితే ఇప్పుడు కుక్ అయితే చేసుకుంటున్నాం. హలో గైస్, మీకు మా ఛానల్ కి స్వాగతం. మేమైతే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఇప్పి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఇప్పిన పనిష్మెంట్ అయితే ఇస్తాం, ఛాలెంజ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇప్పినైతే చేద్దాం. దాని కూడా మనం ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అయితే తెలిసేసుకుందాం. నీకు రైట్ అయ్యా, చెప్పేది నువ్వు. థర్డ్ వచ్చేసి నేను, సెకండ్ వచ్చేసి తేజ, ఫస్ట్ వచ్చేసి ఈడే. మనం ఇప్పుడైతే ఇప్పుడు కుక్ అయితే చేసుకుంటున్నాం. మనమైతే ఏం లొల్లి కాకుండా ఒక్కొక్క ప్యాకెట్ అయితే తెచ్చినాం. మనము వండుకున్న తర్వాత దాన్ని డివైడ్ అయితే చేద్దాం. అంటే 3 కలిపి ఒక దగ్గర చేస్తలేము. మనం ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని తెలుసుకున్న దాని తర్వాత ఒకటి కుక్ చేసి ఫస్ట్ ఓవర్ ఆనికి పెడదాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కుక్ చేసి సెకండ్ ఓవర్కో ఆనికి అయితే పెడదాం. మసాలాను అయితే వేసుకుందాం. బిగ్గెస్ట్ సమస్య ఏమొచ్చి పడ్డదంటే మేము చెంచా తీయలే. గైస్, మనం అయితే ఇప్పుడు మ్యాగీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనమే 1 2 3 స్టార్ట్. ఎట్లుందిరా టేస్ట్? బుర్రపాడా? అరే అది ఆనే కాలే. అరే తిను నువ్వైతే తిను. దీంట్లో సెకండ్స్ పడుతుంది. దీన్ని మొత్తం లేలి ఇట్లా తాగాలి మెల్లగా. ఏంది కోతి లెక్క? చలో రైటా స్టాపా? ఫ్రెండ్స్, మనం అయితే ఆ వీడియోని అయితే చూసినాం. మనోడైతే 37 seconds కి అయితే తిన్నాడు. ఎందుకంటే స్టార్ట్ అయితే కాలే, ఎందుకంటే సరిగా వస్తలే అనుకుంటా. ఎట్లా అనిపిస్తుందిరా? మంచిగా టేస్ట్ ఎట్లా? మంచిగానే ఉందిరా. స్టార్ట్ చేసినావా? స్టార్ట్. ఎట్లుందిరా? ఏ బంద్ చేయడానికి రెడీ ఉన్నాడు ఆయనక. రైట్ గైస్, మీరైతే చూసుకోరు కదా. 33. అమ్మా చెప్పి ఏమనిపిస్తుంది అడుగు. ఫస్ట్ అయితే వచ్చిన చాలు, పనిష్మెంట్ అయితే లేని అది చాలు. మస్తు ఉంది, కానీ ఈపీ అయితే టేస్ట్ మస్తు అయింది. చాలా నెక్స్ట్ అయితే మనోడు కెమెరా ఇంకా ఉన్నాడు, ఆడైతే తింటాడు ఇప్పుడు. ఇక లాక్ పడ్డా స్టార్ట్ చేస్తున్నా. రైట్ స్టార్ట్. ఏం కొడుతున్నావురా నువ్వు? ఏమనుకుంటున్నావు? వాడు ఏ జల్దీ దాన్ని కోరుకుంటున్నా. పెద్ద బుక్కలు పెడుతుండే. అది మేము తీసుకోరాదరా. రెడీగా ఉండి బంద్ చేసేందుకు. అంతా తినాలి, తాగాలి. సగం బయట పోయింది. 2-3 seconds ఎక్కువనే. బంద్ చేయి. తినలే అది అంతే, అది ఉండని అంతే ఉంటుంది. అది 3 seconds ఎక్కువ అంటే సెకండ్ అయితే వచ్చిండు మనోడు. సెకండ్ పనిష్మెంట్ వచ్చేసి మనకి ఎట్లా అనిపిస్తుందిరా? ఏమనిపిస్తుంది లేకపోతే దాగినప్పుడు మొత్తం మీద నువ్వు అసలు అది వేయదు, బయట మెల్లగా తాగాలి. మెల్లగా తాగాలి. నువ్వు ఎక్కువ తాగే వరకు బయటికి పోయింది అసలు, అది చెప్పాలంటే. ఏమనిపిస్తలే, కాలు వస్తుంది ఇది అంటే పనిష్మెంట్ నీకే. నాకెందుకైతే నువ్వు బయట పోయినావు, సా మిల్లనే పెట్టినావు. నా ప్లేట్లు ఖాళీ అయినాయి. 1 plate చూడు, 1 plate చూడు, ఒక్కటి నూడిల్స్ మ్యాగీ లేదు. సరే, మనం ఫైనల్ డెసిషన్ తీసుకొని అయితే చెప్దాం. ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్రూప్ ల స్టేటస్ లను అయితే షేర్ అయితే చేయండి, మంచి సపోర్ట్ అయితే చేయండి. రిజల్ట్స్ వచ్చేసి ఏంటిదంటే వీళ్ళిద్దరిది అయితే కరెక్ట్ చెక్ చేస్తే ఇద్దరు ఒకటేసారి వచ్చింది. డ్రా అయితే అయింది. 37 seconds అయితే వచ్చింది. 37 అని కాదు, వాడు మధ్యలో టైం ఆగిపోయింది అన్నప్పుడు వాడు 2-3 సెకండ్లు ఆగిండు.
37 బదులు 35. ఇందేమైందంటే ఆడు కొంచెం పైకి లేపిండు, సైడ్ పోసిండు. ఆ సైడ్ పోసింది తింటే ఒక 35 సెకండ్స్ అట్లా అవుతుందని అనుకొని ఫైనల్ డెసిషన్ వచ్చేసి 35 వీళ్ళిద్దరు డ్రా అయింది. వీళ్ళిద్దరికి సొల్యూషన్ ఏంటంటే ఈ వీడియో ఇంతవరకే, కానీ నెక్స్ట్ వీడియోలో వీళ్ళిద్దరికి పోటీ పెట్టేసి ఆ పోటీలో ఎవరు గెలిచిరో వాళ్ళు వచ్చేసి సెకండ్ ప్లేస్, ఓడిపోయిన వాళ్ళు వచ్చేసి పనిష్మెంట్లను అయితే ఉంటారు. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. చలో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.